మూతబడి మళ్ళీ చెక్కబడి అంటే క్లోజ్ అయిపోయినాయి. అలాగే మళ్ళీ కూడా రీఓపెన్ అయినాయి స్కూల్స్. జిల్లాలో పలు పాఠశాలలు గతంలో వివిధ కారణాలతో మూతపడ్డాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చాలా పాఠశాలలు కూడా కొన్ని కారణాలతో అంటే వివిధ రకాలుగా కారణాలతో కూడా మూతబడ్డాయి. అయితే విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో 26 బడులు ప్రారంభం కోల్పోయాయి. అంటే విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో ఇప్పుడు ఈ సంవత్సరం బడులు కూడా ప్రారంభం కోల్పోయాయి. ఈ విద్యా సంవత్సరంలో 4 తిరిగి తెరుచుకున్నాయి. అంటే ఈ సంవత్సరంలో 4 పాఠశాలలు మళ్ళీ తెరుచుకున్నాయి. విద్యాశాఖ నిర్వహించిన బడిబాట చక్కటి ఫలితాన్ని ఇచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బడులలో అందిస్తున్న సౌకర్యాలను వివరించారు. అంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు పిల్లల పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను కూడా వారు చెప్పారు. సో అలాగే సర్పంచులు కూడా అంటే గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు కూడా ఏకమైపోయి అక్కడ ఉన్నటువంటి అంటే స్కూల్లో ఉన్నటువంటి సౌకర్యాలను కూడా వివరించడం ద్వారా మళ్ళీ స్కూల్ కూడా తిరిగి తెరుచుకున్నాయి. అంతేకాకుండా సర్పంచులు అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపించాలి అంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ పాఠశాలకే పంపించాలని చెప్పేసి పిల్లల పేరెంట్స్ కి చెప్పడంతో మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలకే పిల్లల్ని పంపించడానికి సిద్ధమయ్యారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలు కూడా రీఓపెన్ అయ్యాయి. గ్రామ సభ తీర్మానంతో ముస్తాబాద్ మండలం పోద్గల్ జెడ్బి బాలుర ఉన్నత పాఠశాలలో 2017 సంవత్సరంలో బాలికల పాఠశాలలను గ్రామ సభ తీర్మానాల ద్వారా విలీనం చేశారు. మా పాఠశాల మాకు తిరిగి కావాలంటూ విద్యార్థులు స్థానికులు కృషి చేయడంతో తిరిగి ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో మంత్రులు ప్రజాప్రతినిధులు స్థానిక నాయకుల చొరవతో జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ప్రారంభించారు. స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సో గ్రామ సభ తీర్మానంతో అయితే జెడ్పీ స్కూల్ అంటే బాలురిది అలాగే బాలికలది ఉన్నత పాఠశాల ప్రారంభించారని చెప్పేసి తెలియజేశారు. అంటే గ్రామ సభతో బడి బాటతో ప్రయోజనం. ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్ పేట ప్రాథమిక పాఠశాల విద్యార్థులు లేకపోవడంతో 3 ఏళ్ల క్రితం మూసివేశారు. ఇల్లంతకుంట మండలంలో రహీంఖాన్ పేట ప్రాథమిక పాఠశాల విద్యార్థులు లేకపోవడంతో 3 ఏళ్ల క్రితమే మూసివేశారు. ఈ సంవత్సరం బడిబాట కార్యక్రమం నిర్వహించగా 8 మంది విద్యార్థులు చేరారు. మూతబడిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గదిలో నిర్వహించారు. 1 నుంచి 4వ తరగతి వరకు 8 మంది విద్యార్థులు వచ్చారని ఇంకా పిల్లలు పంపిస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. అంతేకాకుండా వాళ్ళు కలెక్టర్ కూడా కలిశారు. 10 ఏళ్ల క్రితం మూతబడిన పాఠశాల తిరిగి తెరుచుకుంది. గంభరపేట మండలం పొన్నాలపల్లె గ్రామంలో సర్పంచ్ మహేష్ విద్యావేత్త కనకరాజు ప్రత్యేక చొరవ తీసుకుని పాఠశాలను ప్రారంభించాలని కలెక్టర్ ను కలిశారు. గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి ప్రైవేటు పాఠశాలలకు పంపొద్దని తీర్మానం చేశారు. 15 మంది విద్యార్థులు చేరగా డిప్యూటేషన్ పై ఒక ఉపాధ్యాయురాలిని ఎంఈఓ పంపించారు. విద్యావేత్త కనకరాజు ఆయన భార్య రేఖ 2 విద్యార్థులకు ఉచితంగా బోధిస్తున్నారు. గ్రామస్తులు వాలంటీర్ను ఏర్పాటు చేశారు. గంభరపేట సర్పంచ్ కూడా కలెక్టర్ కూడా కలిసి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కే పంపించాలని చెప్పేసి కూడా తీర్మానం చేశారట. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం కూడా పిల్లలు అంటే తక్కువ ఇప్పుడు పెరుగుతున్నారు కాబట్టి టీచర్స్ కూడా పెట్టాలి అలాగే వాలంటీర్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి వారు కోరడం అయితే జరిగింది. విద్యార్థులకు ఉచితంగా బోధన అందిస్తున్నారంట. అంతేకాకుండా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లిలోని గొల్లపల్లిలో 2 ఏళ్లుగా మూతబడిన ప్రాథమిక పాఠశాలను బడిబాటలోని భాగంగా ఈ విద్యా సంవత్సరం కలెక్టర్ గరిమా అగర్వాల్ ఎంఈఓ వినయ్ కుమార్ ప్రారంభించారు. సర్పంచ్ బొజ్జ మల్లేశం పాలకవర్గం ఆధ్వర్యంలో సౌకర్యాలను కల్పించారు. ప్రస్తుతం 2 ఉపాధ్యాయులు 35 మంది విద్యార్థులతో ఈ స్కూల్ ని కొనసాగిస్తున్నారు.